వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ముస్లింలకు సంబంధించినటువంటి ఒక వక్ఫ్ బోర్డ్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ముస్లింలను ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పాస్వాన్ ఇలాంటి ఎంతో మంది ఇంకో 3-4 పార్టీలందరూ కలిసి కూడా ఇవాళ వక్ఫ్ బోర్డ్ బిల్ కు మద్దతు పెట్టడం జరిగింది. వారికి కూడా ఇక్కడ భువనగిరి వేదిక మైనార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒక్క ముస్లిం ఓటర్ కూడా మీకు ఓటేయని తెలియజేస్తూ, అంతేకాకుండా ఇవాళ కొన్ని మతోన్మాద పార్టీలు ఇవాళ మైనార్టీలకు ఎలాంటి వ్యతిరేకాలు జరుగుతున్నాయో రేపు రాజ్యాంగం మీద కూడా ఈ దాడి జరగవచ్చని తెలియజేస్తున్నాను. దయచేసి మిత్రులారా, సోదరులారా, మనమందరం కలిసికట్టి లౌకికవాదంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలతో పాటు క్రిస్టియన్లు, సిక్కులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి అయిపోయిన తర్వాత కూడా హిందువులకు కూడా ఈ దేశంలో కొన్ని మతోన్మాద పార్టీలు సురక్షితంగా ఉండనియారని కేవలం వాడి పాపం గడుపుకోవడం కోసం దేశంలో అభ్యున్నత గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఈ దేశం ఎటువైపు పోతుంది, ఒక మైనార్టీలకు గాని, ఒక హిందువులకు గాని, ఒక సిక్కులకు గాని గంగా జమున తహసీబ్తో నడవాల్సిన అవసరం ఉంది. ఇదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో నఫరత్ చోడో భారత్ జోడో అన్నాడు. మనమందరం కూడా నఫరత్ చోడో భారత్ జోడో ఈ రోజు మేము సామరస్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ ని వ్యతిరేకిస్తున్నాం. 370 ఆర్టికల్లో ఇలాగే చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఇలాగే చేశారు. ఒక్కొక్కటి చూసుకుంటా పోతే ఎలాగైతే రైతుల బిల్లుని వెనకకి తీసుకుర్రో అదే విధంగా కోర్టునైనా ఆశ్రయిస్తాం, శాంతియుతంగా చేస్తాం. అవసరమైతే మా ప్రాణాలు కోల్పోవడానికైనా ఈ మైనారిటీల కోసం, ముస్లింల కోసం మీరు ఇంకొకసారి ఈ బిల్లుని కోర్టులో కూడా మేము వేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా, దేశం కోసం, ధర్మం కోసం అని మీరు చెప్పుకునే మీరు ఇవాళ ఒక ధర్మాన్ని మీరు కించపరిచే విధంగా వాళ్లకున్నటువంటి శక్తులను కూడా మీరు తీసుకుంటారు, వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా జరిగితే ఈ దేశం అభివృద్ధి వైపు పోదు. మిత్రులారా, ఇవాళ ఫైనాన్స్ చూడండి, దేశం ఎటువైపోతుందో చూడండి అని తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న కులాలు అందరూ కలిస్తేనే ఇదొక లౌకిక రాజ్యాంగం. లౌకిక రాజ్యాంగంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద ఏ రకమైనటువంటి చట్టాలను చేయడం అవసరం లేదు, చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టుగానే ఉంటుంది తప్ప గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఆర్సీ పేరు మీద, సిఏఏ పేరు మీద, హిజాబ్ పేరు మీద, ట్రిపుల్ తలాక్ పేరు మీద ఒక ముస్లిం వర్గం మీద మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దాడి చేస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈ రోజు ఒక సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతుందో ఈ రోజు ఆ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా లాక్కోవాలని చెప్పనేసి ఆయన దోస్తు ఉన్నటువంటి అంబానీకి కట్టబెట్టాల్సిన 27 అంతస్తుల బిల్డింగ్ ఒక యతీంఖానా అంటే ఆర్ఫనేజ్ స్కూల్లో, ముస్లింల యొక్క స్కూల్లో ఏదైతుందో ఆ ఇల్లు కట్టడం జరిగింది. అట్లాంటి వాళ్ళను ఏదైతుందో వీళ్ళు మచ్చిక చేసుకోవడానికి ముస్లింస్ యొక్క ప్రాపర్టీస్ ని పణంగా పెడుతున్నారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఏదైతుందో భారతదేశం యొక్క ఒక విలువ దిగజారిపోతుంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే ఒక వర్గం మీద ఈ రకమైనటువంటి దాడి నడిచినప్పుడు రాజ్యాంగంలో అధికరణం ఆర్టికల్ 14 కానివ్వండి, ఆర్టికల్ 16 కానివ్వండి, ఆర్టికల్ 26 కానివ్వండి, అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఒకే రకంగా జీవించే హక్కు కలిగి ఉన్నది. దాన్ని తూట్లు పొడుస్తూ ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏది లా మినిస్టర్ కిరణ్ రిజిజు మాట్లాడుతున్నారు, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింల అభివృద్ధి కోసం మేము చేస్తున్నామంటారు. ఒకవేళ గనక మీరు ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడే బదులు
ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం మీరు ఏమైనా చేసినట్టయితే ముస్లిం పెద్దలు పిలవండి, వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకోండి, ఏ రకంగా చేయాలనుకోండి. ముస్లిం ప్రాపర్టీస్ లో, ముస్లిం వక్ఫ్ బోర్డ్ లో ముస్లిం ఏతరులను 2 మెంబర్లను పెట్టడంలో మీ ఆంతర్యం అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి ఒక నల్ల చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలి. అదే విధంగా ఈ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసే 2 పార్టీలు, జేడీయూ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నితీష్ కుమార్ గారు కానివ్వండి, మీరు ఒకసారి చూడండి, వాళ్ళు కేవలం ముస్లిం ఓట్లతో మాత్రమే గెలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు సపోర్ట్ చేసి ఈ ప్రజాస్వామ్యంలో లౌకికవాదం ముసుగులో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని వెంటనే మీరందరూ కూడా ముస్లిం లౌకికవాదులందరూ కూడా వాళ్ళను ఒక దూరంగా ఉంచాల్సిన అవసరం ఆసనమైంది. ఇటువంటి నల్ల చట్టాన్ని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలి. ఉపసంహరించకపోయినట్టయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటుగా ఇక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా, భువనగిరిలో ఉన్న ముస్లింలందరూ ఏకతాటిపై నడిచి ఈ బిల్లును ఉపసంహరించేంత వరకు నిద్రపోవద్దని చెప్పి అందరినీ లౌకికవాదుల్ని సవినయంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.